జోలు పెడితే 20 చెప్తారు అంటే దాని 100 రూపాయలు కాదు, 50 మీరు అనుమతి రికార్డుని మీరు ఉంది దేవుడికి మనం భక్తారా అయ్యగారు భక్తారా ఇట్లా మా భక్తం హిందూ మంది భక్తారా చెప్పినది పైన ఉండే పేరు కింద మీరే తిట్టింటారు ఆఫీసర్లు తిట్టింటారు కంప్లైంట్ ఎవరు తిట్టారు మీరే కదా ఆఫీసర్లు తిట్టినారని చెప్పేసి ఆ రోజు మేము కంప్లైంట్ చేసింది ఆఫీసర్లు తిట్టారు అబ్జెక్షన్ మాకు అబ్జెక్షన్ పెట్టండి. మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే ఇచ్చినాం కదా సార్. ఏమి ఇచ్చినామా డబ్బులు ఇచ్చేవాళ్ళు తీసుకెళ్ళారు, డబ్బులు ఇప్పుకున్నారు పారేసేది డాక్యుమెంట్ ఇట్లా ప్రాపర్ నేను నా వంశికంగా మా అన్నదమ్ములకు నా 4 ఎకరాల 87 సెంట్లో మేము 4 భాగం చేసుకున్నాము. నాకు నా భాగానికి వచ్చింది 147. దాంట్లో ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేయించినాను. ఏమి 2001లో ఒకటి 20 సెంట్లు, ఒకటి 53 సెంట్లు. ఇవి కాగా ఇంకా 94 సెంట్లు నాది మిగిలింది. వీళ్ళకందరికీ నేను అప్పట్లో అగ్రిమెంట్ రాసి ఇచ్చినాను. వాళ్ళ సైట్లని ఆయన రాసిచ్చినా కానీ ఇల్లు కట్టుకున్నా కానీ వారు ఎన్క్వైరీ చేయకుండానే అక్కడ 94 సెంట్లకు 94 సెంట్లు ఎక్కించినారు. ఏమని అడిగితే నీది ఏముంది డాక్యుమెంట్ అంటున్నారు నన్ను. నేను 2000 నుంచి 2022 వరకు నాదే ఉంది. ఇప్పుడు 2022లో చేంజ్ చేసి ఈయన నీ దగ్గర ఏముందయ్యా అనువంశకం వాళ్ళది అంటున్నారు. ఇది నాది, నేనేమి సైన్ చేయలేదు. వాళ్ళకి వీళ్ళకి చేసినాను, వీళ్ళకి ఇస్తానని నేను ఇప్పుడు హానిస్తున్నాను. ఇప్పుడు అవతల ఎవరు చేయించుకున్నారు? మా అన్న కొడుకు చేయించుకున్నాడు. నీ కొడుకున్నాడా? నా కొడుకున్నాడు, నా భార్య ఉంది, అన్నారు ఉన్నారు. అనువంశకమని ఎట్లా చేస్తారు వీళ్ళు? మీ అన్న కొడుకు చేసిన మా అన్న కొడుకు ఎట్లా వస్తుంది అనువంశకము? మీరేమైనా అగ్రిమెంట్ రాయించినారా? ఏమేమి నేను అగ్రిమెంట్ రాసిలేదు. అది చూపిమంటున్నాం కదా, 1 నెల తిరగబట్టి దీనికి ఏది స్పందన చేయడం లేదు. వాళ్ళ దగ్గర నేను అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చినా నీది ఇంతే కదా అంటున్నాడు. మీరు ఎంఆర్ఓ కోర్టులో అర్జీ ఇచ్చినారా? ఇచ్చినా గానీ మేము పదార్థం అంటే నేను 2000 నేను నా పొట్ట కోసం నేను కర్ణాటకలో చేరుకున్నాను. ఎన్నిసార్లు ఇచ్చినారు నోటీసు? ఒక్కసారి ఇచ్చినారు. ఒక్కసారి ఇచ్చి నేను వచ్చినా గానీ వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ తీసుకోవడం లేదు, ఏం లేదు. వాళ్ళకే వాడు థర్డ్ పార్టీకి అమ్ముతానంటున్నారు. అమ్మితే వీళ్ళ బాధ్యతల పరిస్థితి ఎట్లా? ఇల్లు కట్టుకున్నారు. ఎంతమందికి అగ్రిమెంట్ రాయించినారు? మేము 6-7 మందికి రాసిచ్చినాను. ఎన్నో సంవత్సరంలో? 2000 నుంచి రాసిచ్చినాను. 2000 నుంచి రిజిస్ట్రేషన్ ఎన్ని దాంట్లో 2 రిజిస్ట్రేషన్లు అయినాయి. ఒకటి 20 సెంట్లు, ఒకటి 33 సెంట్లు. ఆ రిజిస్టర్ డాక్యుమెంట్లు కూడా తెచ్చిచ్చినాను. ఇచ్చినా గానీ స్పందించడం లేదు. సొంతం నీ పేరు మీద ఎంత ఉంది? అది మొత్తం విస్తీర్ణం 147 నాది, 53 సెంట్లు రిజిస్టర్ అయింది. ఇంకా 94 సెంట్లు నా పెరట్ ఉంది. ఆన్లైన్ లో ఉండగానే 2020లో ఏదో ఇది అనువంశికమని చేసి 2022లో వేరే వాళ్ళ పేరు ఎక్కించినారు. ఇది వారసత్వ భూమి. ఈ భూమిలో మేము చంద్రశేఖర్ గౌడ్ దగ్గర నుంచి 2000 సంవత్సరంలో
భూమి కొనుగోలు చేసినాము. మాతో పాటు ఇతరులు కూడా కొనుగోలు చేసినారు. దాన్ని ఆయన మాకు రిజిస్టర్ చేయలేదు, అడిగితే చేసిస్తానని చెప్పుకుంటూ వచ్చినాడు. మేము కూడా అదేవిధంగా సర్లే అనుకూలంగా ఉన్నామని చెప్పి చేపించుకుంటూ వస్తామని చెప్పి చూసుకుంటున్నాము. అయితే ఇప్పుడు రిజిస్టర్ చేయించుకోవడానికి పోతే ఆన్లైన్లో ఆయన పేరు లేదు. ఆయన పేరు లేదు, ఎందుకు లేదని చెప్పేసి కనుక్కుంటే ఆన్లైన్లో వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పేసి ఆయన నువ్వు అగ్రిమెంట్ రాసిచ్చినావా, నువ్వేమైనా చేయించినావా అంటే నేను చేయలేదు అని చెప్పేసి చెప్పినాను. ఆ విషయమే అర్జీ ఇవ్వడానికి తహసీల్దార్ ఆఫీస్కి వచ్చినాము. తహసీల్దార్ ఆఫీస్లో అర్జీ ఇస్తే రెవెన్యూ కోర్టుకు ఆర్ఆర్ కేసు కింద నడుపుతున్నారు ప్రస్తుతానికి. అయితే అక్కడ కొన్ని డౌట్లు ఉన్నాయి. 2022లో అనువంశికం చేసినారు. 2022లో అనువంశికం చేసినారు అంటే ఇంతకుముందు సాదా బయలునామా ఏదైతే ఉందో సాదా బయలునామా ఆన్లైన్ చేయడానికి, వాళ్లకు ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రభుత్వం సాదా బయలునామాలు చేయడానికి అవకాశం కల్పించింది. అయితే 2022లో సాదా బయలునామాలు ఆపేసి కేవలము రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటే, లేదు అంటే వాళ్ళ పెద్దలు చనిపోయి ఉంటే డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పెట్టేసి వాళ్లకు చేసుకోవడానికి అవకాశం కల్పించినారు. సో ఇప్పుడు అనువంశికం అన్నప్పుడు ఈయన బతికే ఉన్నాడు. ఈయన ఆస్తి మాన్యువల్ అడంగంలో, పాత పెద్దల కాలం సంబంధించిన అడంగంలో ఈయన పేరు మీదనే ఉంది, వీళ్ళ అన్నదమ్ముల పేర్ల మీద ఉంది. సో ఈయనకు సంబంధం లేకుండా ఈయన ఆన్లైన్ల నుంచి తీసేస్తూ వేరే వాళ్ళకి ఎట్లా చేసినారనేది అర్థం. ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న, వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాధానం లేదు దీనికి. యాక్చువల్గా దీన్ని చేయాలా అంటే కంపల్సరీగా వీఆర్ఓ ఎంక్వైరీ చేయాలా, వీఆర్ఓ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాయాలా, ఆర్ఐ రిపోర్ట్ రాయాలా, తహసీల్దార్ సర్టిఫై చేయాలా, ఇవన్నీ చేస్తేనే కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఎవరు ఎంక్వైరీ చేసినారు, ఎవరు రిపోర్ట్ రాసినారు, ఎవరు సర్టిఫై చేసినారు అనేది సమాధానం లేని ప్రశ్న. వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు. ఇంకొకటి, ఆ ప్రదేశంలో ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. దగ్గర 20 సంవత్సరాల నుంచి ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లు కనీసం ఇండ్లు ఉన్నాయన్న ఆలోచన లేకుండా, ఒకవేళ రిజిస్టర్కి పోయినా లేదు అనువంశికం నమోదు చేసిన ఆ ప్లేస్ యొక్క స్కెచ్ అయితే నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ స్కెచ్ ఉందా లేదా, స్కెచ్ చేసిన వాళ్ళు ఎవరు, స్కెచ్ చేస్తే ఖాళీ ప్రదేశం అని ఇచ్చినారా, ఇండ్లు ఉన్నాయని ఇచ్చినారా, ఏ విధంగా అబ్జెక్షన్ లేకుండా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసినారు, పోనీ ఇతనికి ఏమైనా వాళ్ళు నోటీసులు ఇచ్చినారా, ఇతను ఉన్నాడు లేదని చెప్పి గుర్తించినారన్న విషయాలకు వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు. రెండోది, కొనుగోలు అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఎప్పుడు 2020లో, మరి ఈ 2020లో కొనుగోలు అని చెప్పేసి ఉంది. ఈసీ తీస్తే ఈసీలో ఈ కొనుగోలుకు సంబంధించిన వివరాలు ఎక్కడ నమోదు కాలేదు. మరి కొనుగోలు నమోదు కానప్పుడు రెవెన్యూ వాళ్ళు కొనుగోలు అని చెప్పేసి ఏ విధంగా ఎంట్రీ చేసినారని అడిగితే దానికి సమాధానం లేదు. సో కొనుగోలు ఎంట్రీ చేయాలంటే కంపల్సరీగా సేల్ డీడ్ డాక్యుమెంట్ అనేది, రిజిస్టర్ డాక్యుమెంట్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. సో అటువంటి డాక్యుమెంట్ కూడా ఎక్కడా లేదు. కాబట్టి ఈ విషయంలో అధికారుల నుంచి స్పందన కొరవడింది ఒకటి. రెండోది, మేమేం అడుగుతున్నాము అంటే ఇప్పుడు వీలైతే థర్డ్ పార్టీకి చేయాలనేది లేదు, కోర్టుకు పోవాలని, ఇంజక్షన్ తీసుకురావాలని, అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళను లేదు స్థలాలు ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ విధంగా జరిగితే మేము బాధితులమవుతాం. స్థలం కొన్న వాళ్ళు, స్థలం అమ్మిన వాళ్ళు, స్థలం చేసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు. మేము తీసుకున్న వాళ్ళం మేము బాధితులమవుతాం. మేము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. న్యాయం చేయండి అంటే న్యాయం చేయడానికి టైం పడుతుంది. సో అందులోపల వాళ్ళు ఏదైనా చేస్తే దానిపైన సో మేము కోర్టుకు తిరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మేము అధికారులని విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఇది వివాదంలో ఉంది కాబట్టి దీనిపై వెంటనే డిజిటల్ లాక్ పెట్టేసి దీనిపైన ఎటువంటి లావాదేవీలు జరగకుండా, ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు కానీ ఇతర మార్పులు చేర్పులు కానీ జరగకుండా జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే డిజిటల్ లాక్ పెట్టాలని చెప్పేసి మేము అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా మీరు కాలేజ్ అప్పుడు 20 ఏళ్ల కింద రాపించుకున్నారు కదా, ఏమైనా పంచాయతీకి ఏమైనా గుత్త కట్టినారా? గుత్త కడుతున్నాం. మాకు ఇంట్లో 20 సంవత్సరాల నుంచి గుత్తలు కూడా కడుతున్నాం. గుత్త అయితే కడుతున్నాం. 20 సంవత్సరాల నుంచి గుత్త కడుతున్నాం.